Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So, inka today review అంతకంటే ముందు సీతా క్లాన్ సీతా చీఫ్ అయింది. సో సీత చాలా ఈరోజు అయితే నాకు కొంచెం ప్రిట్టిగా అనిపించింది. పర్పుల్ డ్రెస్ వేసుకున్నారు. సో వాయిలెట్ చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు. అండ్ తన క్లాన్ ఈరోజు విన్ అయింది అనమాట. సో బిగ్ బాస్ ఇచ్చిన 12 టాస్క్లో ఫస్ట్ టాస్క్ విన్నర్గా సీత క్లాన్ అయింది. అండ్ నెక్స్ట్ క్లాన్ డివైడ్ చేసేటప్పుడు చాలా మంది కూడా సీతా టీంలోకి వెళ్ళాలని అనుకున్నారు. సో నిఖిల్ని అవాయిడ్ చేశారు. సో అవాయిడ్ చేసింది తన మీదకి రాకుండా సోనియా సేఫ్గా ఒక మాట చెప్పింది పృథ్వీకి. అదేంటి? సో బయట ఎలా ఇవి అంటే హౌస్లోనే మీ ముగ్గురం గ్రూప్ ఆడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అంటే బయట కూడా ఇలాగే పోర్ట్రే అవుతుందేమో అని. సో తను ఒక చిన్న మాట పృథ్వీకి తగిలేసిందనమాట. సో అదేంటి, ఆ మాట ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంకా నిఖిల్కి సోనియా గురించి అర్థం కాలేదా? సో ఏంటి అనేది కూడా ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్ ఛానల్ని. అండ్ ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మాత్రం సో ఫస్ట్ టీమ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు సోనియా, యష్మి అండ్ పృథ్వీ, నిఖిల్ అనమాట. సో వాళ్ళు ఫన్ చేస్తూ ఉంటారు. సో ఫన్ ఏంటంటే మణికంఠని ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమంటారు అనమాట. సోనియా నీ కూతుర్ని ఫీల్ అవుతూ యాక్ట్ చేయని అయితే చెప్తుంది. సో తను అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఆల్రెడీ నేను బిగ్ బాస్ గేమ్కి వచ్చింది నా కూతురు గురించి, నా భార్యని గెలవడానికి అని అయితే చెప్పాడు కాబట్టి సో అక్కడ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఏడవద్దు, డ్రాప్స్ రావద్దు అంటే డ్రాప్స్ రాకుండా కూడా పర్ఫామ్ చేస్తాడు. చాలా బాగా పర్ఫామ్ చేస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ యాక్షన్ రూమ్లోకి అందరినీ పిలుస్తారు. సో 2 క్లాన్స్ చీఫ్లో అంటే ఆల్రెడీ సీత చీఫ్ అయింది కాబట్టి, కాంతార క్లాన్ చీఫ్ అయింది కాబట్టి బిగ్ బాస్ అందరినీ యాక్షన్ రూమ్లోకి పిలిచి సో శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ అండ్ సీతని అక్కడ కూర్చోమంటారు అనమాట. కూర్చోమని చెప్పేసి సో ఏంటంటే ఇప్పుడు క్లాన్ అంటే ఒక ఆఫర్ ఇస్తారనమాట. సో మీకు మీరు పాత క్లాన్లోనే ఉండాలనుకుంటే ఉండొచ్చు. సో కొత్త క్లాన్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు వచ్చేసి ఫస్ట్ అంటే ఎవరైతే పేర్లు పిలుస్తారో వాళ్ళు ఏ టీంలో ఉండాలనుకుంటున్నారో, ఎందుకు ఉండాలనుకుంటున్నారో రీజన్స్ చెప్పాలి. సో ఫస్ట్ విష్ణు వెళ్తుంది సీత దగ్గరికి వెళ్ళి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నాకు శక్తి క్లాన్లో రికగ్నైజేషన్ ఇవ్వలేదు అని అయితే నాకు అనిపించింది. సో నాకు సీత దగ్గర ఉండాలని ఉంది, లీడర్గా ఎలా ఉంటుందో చూడాలని ఉంది, తనకు సహకరిస్తాను అని అంది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే లాస్ట్ 2-3 పాయింట్స్ అగ్రి, కానీ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో విష్ణు నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఆల్రెడీ చీఫ్గా ఛాన్స్ వచ్చినప్పుడు సో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తనే చెప్పింది అనమాట కొన్నిసార్లు. సో బిగ్ బాస్ హౌస్ కాబట్టి అవకాశం అంటే బిగ్ బాస్ డైరెక్ట్గా నేమ్స్ పిలిస్తేనే టాస్క్లు ఆడే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు అని. బట్ అదర్ చాలా టాస్కుల్లో ఏంటంటే మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, మన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అప్పుడే ఆ ఛాన్స్ మన దగ్గర వరకు వస్తుంది. సో అలా విష్ణుకి చాలాసార్లు వచ్చింది, బట్ తనెందుకో నెగ్లెక్ట్ చేసింది. సో ఫస్ట్ పాయింట్ అయితే అగ్రి కాదు అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ సోనియా కూడా ఇంకా చెప్పేసింది అనమాట. అంటే చాలా డ్రాగ్ చేసింది. సో డ్రాగ్ అంటే మీన్స్ అది చెప్పకనే చెప్పేసింది. అది సింపుల్గా చెప్పొచ్చు, బట్ ఏంటంటే దాని చుట్టూ ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఏం చెప్పింది అంటే కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా సో వాళ్ళ దగ్గరికి నన్ను రానివ్వట్లేదు, సో అలో చేయనివ్వట్లేదు, వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకుందామన్నా కూడా వాళ్ళు నాతో కలవట్లేదు. సో అలాంటి వాళ్ళ దగ్గర
ఉండడం కంటే నిఖిల్ శక్తి టీంలో ఉండడం బెటర్. నిఖిల్ చీఫ్గా ఆల్రెడీ తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. నిఖిల్ టీంలో ఉంటే అందరికీ ఏమంటారు, అందరికీ తను ఛాన్స్ ఇస్తాడు. సో అందరినీ మేనేజ్ చేస్తాడు అండ్ క్వాలిటీ నిఖిల్లో ఉంది. సో అందుకోసమే నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నానని సోనియా చెప్పేసి నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ నైనిక వచ్చేసి నైనిక చెప్పిన రీజన్స్ ఏంటంటే కాంతారా టీంకి వెళ్తూ సో నైనిక ఏం చెప్తుంది, నేను చీఫ్గా ఉన్నప్పుడు సీత నన్ను బాగా నమ్మింది, చీఫ్గా నువ్వు బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి సీత ఇప్పుడు చీఫ్గా ఉంది. సో నేను తనకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నైనిక చీఫ్గా ఉన్నప్పుడు సీత రేషన్ టాస్క్ ఆడి గెలిచి అందరికీ ఫుడ్ వచ్చేలా చేసింది. సో కాబట్టి నేను నమ్ముతున్నాను చీఫ్గా చాలా బాగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ నేను శక్తి టీంలో ఉన్నప్పుడు, శక్తి టీంకి ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను శక్తి టీంలో ఉన్నప్పుడు ఆడే ఛాన్స్ రాలేదు. సో అందుకోసమే లాస్ట్ వీక్ నేను పెద్దగా పర్ఫామ్ చేయలేదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది. అదంతా కూడా నిఖిల్ మీద తోసేసినట్టు అయింది. ఎందుకంటే నిఖిల్ చీఫ్ కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి. బట్ సో చూసే వాళ్ళకి అందరికీ ఏమో నిఖిల్ సోనియాతో ఉంటున్నాడు, సోనియాకే ప్రిఫరెన్స్ ఇస్తాడు మనకు అనిపిస్తుంది. హౌస్ మేట్స్ కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అలా నైనిక వెళ్ళిపోతుంది అనమాట కాంతారా టీంకి. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నిఖిల్ చాలా స్ట్రాంగ్, సో నేను స్ట్రాంగ్ టీంలో ఉండాలనుకుంటున్నాను, శక్తి టీం స్ట్రాంగ్ కాబట్టి నేను శక్తి టీంలోకి వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా నబీల్ వచ్చేసి చాలా బాగా చెప్తాడు. నబీల్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. సో తన పాయింట్స్ని క్లియర్గా చెప్తాడు. సో అలా చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తర్వాత నీ పాయింట్స్తో నామినేట్ చేస్తారు, లేకపోతే ఎక్కడైనా నేను దొరుకుతా, అలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లియర్గా ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఎలాంటి ఇది లేకుండా ఎవరికి భయపడకుండా సో ఏంటంటే సీత క్లాన్కు వెళ్తాను. నిఖిల్ అండ్ సీతను కంపేర్ చేస్తే సీత రియల్ అంటే అఫ్ కోర్స్ ఇది చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ చాలా వరకు వాళ్ళ సోనియా అండ్ పృథ్వీతోనే ఉంటాడనమాట. సో పృథ్వీతో ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్తున్న రీజన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నట్టు అనిపించింది, రీజన్స్ కాదు. సో వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే మన ఆడియన్స్కి అనిపించేలా చేసినట్టు అని అయితే నాకు అనిపించింది. కొన్ని పాయింట్స్ సూట్ అయ్యాయి, కొన్ని మాత్రం సో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఇద్దరితోనే ఉంటున్నాను సోనియా చెప్పకనే చెప్పేసింది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ సీత రియల్, నేను వాళ్ళ క్లాన్కి వెళ్ళి టాస్కులు బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను సీతా టీంలోకి వెళ్తున్నాను అని చెప్తాడు అనమాట. సో ఆదిత్య గారు యాజ్ యూజువల్గా అంటే ఎవరిని హర్ట్ చేయకుండా ఫస్ట్ సీత షీఈ్ కరేజస్, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అఫ్ కోర్స్ ఎందుకంటే ఇది సోనియాకి తగులుతుంది. ఎందుకంటే సోనియా చాలాసార్లు మీరు పెద్దవాళ్ళు అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే తను మనమే చూసాము టాస్క్లో కానీ ఎక్కడలో కానీ మీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడట్లేదు మీరు అని చాలాసార్లు అనిందనమాట. సో ఇక్కడ నేను ఛాలెంజెస్ కోసం వచ్చాను. సో శక్తి టీంలో చాలామంది స్ట్రాంగ్గా ఉన్నారు, గట్టి పోటీ ఇస్తారు. సో వాళ్ళతో నేను పోటీ పడడం నాకు ఒక మజా వస్తుంది. సో అందుకోసమనే నేను కాంతారా టీంకి వెళ్తున్నాను అయితే చెప్తానన్నమాట. సో యష్మి వచ్చేసి యష్మి ఏం చెప్తుందంటే నేను ఒక బాండ్ కోసం, ఇది కూడా సోనియాకి తగులుతుంది. సో నేను ఒక బాండ్ క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికో నేను బిగ్ బాస్ హౌస్కి రాలేదు. సో స్పోర్టివ్గా గేమ్ ఆడతాను. కాంతారా టీంలో ఉన్న అందరూ కూడా స్పోర్టివ్గా ఆడతారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చెప్తారు. సో నిజాన్ని అబద్ధం చెయ్యరు అని చెప్పేసి కాంతారా టీంకి వెళ్తున్నాను. యష్మి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఒక్క నిమిషం బిగ్ బాస్ అని చెప్పేసి ప్రేరణ అంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి సీత క్లాన్లో ఇప్పటికీ ఫుల్ అయ్యారు. అంటే ఇటు శక్తి క్లాన్లో నిఖిల్కి ఇద్దరే ఉన్నారు, సోనియా పృథ్వీ. సో సీత క్లాన్లో ఫుల్ అయిన కారణంగా మనకంట మీరు
ఇంకా శక్తి క్లాన్లోకి వెళ్ళండి అంటే ఎస్ బిగ్ బాస్, ఓకే బిగ్ బాస్ అని చెప్తాడు మణికంఠ. బట్ ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ పిలిచి ఒకవేళ మీరు సీత క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకరిని స్వాప్ చేసి ఒక సభ్యుడిని మీరు వెళ్ళొచ్చు అని అయితే ఆప్షన్ ఇస్తాడనమాట. సో నీ డెసిషన్ ఏంటి అని సీత అడుగుతుంది అక్కడ. సో నాకైతే నీ క్లాన్కే రావాలని ఉంది. సో రావాలనడానికి కూడా నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను చీఫ్గా నిఖిల్ని చూశాను. నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నేను ఏంటంటే చాలా నేర్చుకున్నాను లీడర్ క్వాలిటీస్. సో నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు చూడాలనుకుంటు, నీ క్లాన్లో ఉండి నువ్వు చీఫ్గా ఎలా ఆడతావో చూడాలనుకుంటున్నాను. ప్లస్ మన ఏదైతే నీ దగ్గర నుంచి కూడా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరు రావడానికి రెడీగా లేరు. ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం నాకు ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా నిన్నే స్వైప్ చేస్తాను. అండ్ ఇప్పుడే ఐ లవ్ యూ మణికంఠ అని అయితే చెప్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి సో అప్పుడు మణికంఠ చెప్తాడు, సో కాంతార టీం నో అంది కాబట్టి సో నేను శక్తి టీంకి వెళ్తాను అని అయితే చెప్తాడనమాట. సో నెక్స్ట్ తర్వాత ప్రేరణ అనమాట. బిగ్ బాస్కి ఒక రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను లాస్ట్లో ఉంచారు, నాకు ఆప్షన్ కూడా లేదు. సో నాకైతే ఏమంటే కాంతార టీంలోకి వెళ్ళాలని ఉంది. ఆదిత్య అన్న అండ్ యష్మి ఏ టీంలో ఉన్నా ఆడతారు. సో నాకు మాత్రం కాంతార టీమే కావాలి అని చెప్పేసి ప్రేరణ అంటుందన్నమాట. సో అప్పుడు యష్మి లేస్తుంది అనమాట. సో సీత అంటది నో, ఇంకెవరు రావడానికి రెడీగా లేరు అని చెప్పేస్తుంది. అప్పుడు యష్మి వచ్చేసి నాకు ఎక్కడున్నా ఓకే సీత నువ్వు చెప్పేసే అని అయితే అంటుంది. సో సీత అయితే నాకు ఎవరిని స్వాప్ చేయాలని లేదు అని అయితే చెప్పేస్తుంది. సో అప్పుడు ఆ తర్వాత నేను వెళ్తాను యష్మి అని నేను వెళ్తానని యష్మి అంటుందన్నమాట. సో అప్పుడు యష్మి తను నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతే అప్పుడు ప్రేరణ వీళ్ళ టీంలోకి వస్తుంది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట, కాంతార క్లాన్ పెద్దది కాబట్టి శక్తి క్లాన్ కంటే మీకు డ్రాగన్ రూమ్ అలో చేస్తున్నామని అయితే చెప్తాడనమాట. సో అక్కడే ఆదిత్య గారిది ఆ తర్వాత ఆదిత్య గారు ఏంటి సోనియా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో సోనియా ఏం చెప్తుంది అంటే సీతని నేను అడిగాను చీఫ్ దగ్గర, నువ్వు పృథ్వీని చేస్తావా నన్ను చేస్తావా ఒకవేళ చీఫ్గా ఉంటే అంటే పృథ్వీతో నాకు బాండ్ ఉంది కాబట్టి నేను పృథ్వీకే చేస్తాను అని అంది. సో వాళ్ళు బాండింగ్తో చేస్తే తప్పు కాదు, నేను పృథ్వీ ఇంకా నిఖిల్ మేము ఏదైనా ఆడితే మాత్రం అది దాన్ని గ్రూప్ గేమ్ అంటారు అని అంటే అప్పుడు ఆదిత్య గారు తెలివిగా ఆన్సర్ చేస్తారనమాట. సో మనకు కరెక్ట్ అనిపించింది ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అనిపించదు, మనకు రాంగ్ అనిపించింది ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరి ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి అది కరెక్ట్ అని చెప్పేసి చెప్తాడనమాట. సో అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మణికంఠ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో అన్సీన్లో ఉంటుంది, పాపం మణికంఠని చేస్తే బాగుండు, పాపం వాడికి ఎప్పటికీ నార్మలే, ఒకసారి కూడా లగ్జరీ రాలేదు, వాడు ఉన్న టీంలో లగ్జరీ అస్సలు రాలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నబిల్, సీత వీళ్ళంతా, ప్రేరణ, యష్మి అవును అని అంటది. సో వాడికి ఒక్కసారైనా ఇవ్వాలి బిగ్ బాస్, నెక్స్ట్ నాకు ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటదనమాట సీత అక్కడ. ఆ తర్వాత వచ్చేసి అయితే తర్వాత వచ్చేసి వీళ్ళ నబీల్ అండ్ యష్మి వీళ్ళతో అంటూ ఉంటుంది అనమాట. సో నేను చాలా షాక్ అయ్యా, అసలు ఒక్కరు కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళలేదు, అంటే ఇప్పుడైనా నిఖిల్కి అర్థం కావాలి ఆయన చేసే మిస్టేక్ ఏంటో అని చెప్పేసి నబీల్ అంటాడనమాట అక్కడ. ఇంకా సీత వచ్చేసి అక్కడ యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా యష్మి నిఖిల్ క్లాన్లోకి అంటే వాళ్ళకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి సో అప్పుడు ఏం చెప్తుంది యష్మి అంటే, సో ఇక్కడ బాగా అనిపించాయి వర్డ్స్, నీకు ఎవరితో అయితే క్లాసెస్ ఉన్నాయో సీత అండ్ నైనిక అండ్ విష్ణుతో అవన్నీ కూడా క్లియర్గా చేసుకో, ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడు అని అయితే సజెషన్ ఇస్తుంది యష్మి ప్రేరణకి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ అనమాట. నైట్ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ డ్రాగన్ రూమ్కి షిఫ్ట్ అవుతూ ఉంటే బెడ్షీట్ అనమాట. ఇది అన్సీన్లో బెడ్షీట్ ఇది అన్సీన్లో చూపిస్తారు. సో బెడ్షీట్ తీసుకెళ్తుంది ప్రేరణ వచ్చేసి సీతకి చెప్తుంది అనమాట, బెడ్షీట్ లేదు తీసుకెళ్తుంది తను, డ్రాగన్ రూమ్ బెడ్షీట్ కదా అంటే అప్పుడు నేను నిఖిల్కి పిలిచి చెప్తా అంటే ఎందుకులే బయట పిలిచే చెప్పు అంటే అప్పటికి నిఖిల్ లోపలికి వచ్చేస్తాడు. సో బెడ్షీట్ తీసుకెళ్ళింది సోనియా, తీసుకొచ్చి ఇవ్వరా అంటే ఓకే నేను చూస్తాను అని బెడ్షీట్ ఇవ్వు, అది డ్రాగన్ రూమ్ అది నాది కదా అంటుంది సోనియా. కాదు డ్రాగన్ రూమ్ ఇది అని వాళ్ళది కదా ఇప్పుడు అని అంటే వాళ్ళు కదా వాళ్ళది ఎలా కప్పుకుంటారా, ఇది నాకు అలవాటు అయిపోయింది కదా అనేసి అయితే అంటుందన్నమాట. లేదు ఎవరిది రూమ్ది వాళ్ళది కదా అని అయితే చెప్తాడు నిఖిల్. అక్కడ నుంచి బెడ్షీట్ తీసుకొని వస్తారు. అదే టైంలో నైనిక నేను కావాలని డిసప్పాయింట్ చేయలేదు, సో నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా అని చెప్పేసి నీ డాల్ని చేశాం కదా అని చెప్పి సీత హక్ చేసుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట నైనిక. సో అప్పుడే నిఖిల్ వచ్చి బెడ్షీట్ తీసుకొని వస్తాడు, వచ్చి ఓదారుస్తాడు. ఆ తర్వాత అంటే అన్సీన్లో ఉంది సోనియా కూడా వచ్చి ఓదార్చి వెళ్ళిపోతుంది అనమాట. సో నిఖిల్కి క్లోజ్ అంటే సోనియా కూడా క్లోజ్ అవుతారు. నిఖిల్తో ఎవరు మంచిగా మాట్లాడితే సోనియా కూడా వాళ్ళు మంచోళ్ళే అనమాట. సో అలా ఉంటుంది అనమాట తనది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. సో పృథ్వీ అండ్ ఐవర్ గురించి, యష్మి మన క్లాన్లోకి వచ్చింది కాబట్టి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం సోనియా ఒక్కసారి కూడా నిఖిల్ అంటాడు సోనియా ఒక్కసారి కూడా వర్క్ చేయలేదు, సో గెలిచింది డ్రాగన్ అంటే నా టీంలో ఉన్నప్పుడు వాళ్ళ యష్మి టీంలోకి వెళ్ళిపోయింది, అప్పుడు కూడా లగ్జరీ ఉంది, నా టీంలోకి వచ్చింది మళ్ళీ లగ్జరీ ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఇప్పటివరకు ఒక వీక్ కూడా వర్క్ చేయలేదు, మనకంటే నేను క్లాన్లో ఉన్నప్పుడు మేము వర్క్ చేసాము, పాప ఇప్పుడు కూడా వాడికి వర్కే వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉంటారనమాట. అప్పుడు సోనియా చెప్తా ఉంటుంది అనమాట నిఖిల్కి పృథ్వీకి ఏమని అంటే మనము ఒక గేమ్ పరంగా కాకుండా కూడా బయటకి మాత్రం మనం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్లాన్ ఇంకా డివైడ్ చేసినప్పుడైతే యష్మి ప్రేరణకి ఇస్తుంది కానీ మణికంఠకు మాత్రం ఇవ్వదు అనమాట. సో ఇక్కడ అర్థమవుతుంది అంటే తను చాలా సీరియస్గా తీసుకుంది, సో పగబట్టేసింది యష్మి, పగబడితే ఎలా ఉంటుంది అనేది మణికంఠని చూస్తే అర్థమవుతుంది అనమాట. పాపం మణికంఠకి ఇవ్వదు. అయితే ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ చెప్తాడనమాట, బిగ్ బాస్ ఇంట్లో ఒక భూకంపం రాబోతుంది ఇలాగే చెప్తాడు. సో అది మీ మనుగడకే సవాల్ చేస్తుంది, అంటే బిగ్ బాస్ ఇంట్లో మీరు ఉండాలా లేదనే దానికి ఛాలెంజ్ అనమాట. సో 1 కాదు 2 కాదు 3 కాదు మొత్తం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అనగానే అందరూ షాక్ అనమాట. అలా మణికంఠ నైనిక వీళ్ళందరూ నైనిక అయితే ఇలా అనుకుంటూ చూస్తుంది అనమాట, చాలా షాక్ అయిపోతారు. సో అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపడానికి మీకొకటి ఉంటుంది అని అయితే చెప్తున్నారు, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ అని అయితే చెప్తారనమాట. సో ఇక్కడ ఆ ఛాన్స్ ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం మన ఏదైతే 12 టాస్క్లు ఉంటాయి, ఆ టాస్కుల్లో ఏ క్లాన్ గెలిస్తే ఆ క్లాన్ తరపు నుంచి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలంటే టాస్కుల్లో గెలవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గెలిచిన టీముకి 1 lakh ప్రైజ్ మనీ 1 lakh వస్తుంది, ఆ ప్రైజ్ మనీని ఆ మనీని ప్రైజ్ మనీలో యాడ్ చేస్తారు అని అయితే చెప్తారనమాట బిగ్ బాస్. సో ఆ తర్వాత అందరూ కూర్చొని ఫన్ చేసుకుంటా ఉంటారు. విష్ణు ఏం చేస్తుందంటే అరే నేను మీ అందరికీ ఒక తల్లి లాగా, మీరందరూ కూడా నా బిడ్డలు అన్నట్టు ఫన్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ హౌస్లో ఎంతమంది ఉన్నారు అని నిఖిల్ అంటే కౌంట్ చేస్తుంది. గర్ల్స్ అయితే మేము 6 మెంబర్స్ అంటే ప్రేరణ యష్మి సీత నైనిక విష్ణు సోనియా 6 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నాము అని అయితే 6 మెంబర్స్ అండ్ 7
మెంబర్స్ కదా, మణికంఠ కూడా కదా అని అంటారనమాట. సో అందరూ ఒక దగ్గర కూర్చుంటే పాపం మణికంఠ మాత్రం పక్కకెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువే అని అంటే బయట జనాలు అంటున్నారు, తనకు కూడా ఫీలింగ్ ఉంది. సో కాబట్టి ఎలా టాస్కులు గెలవడం అనే టెన్షన్లో అతను ఉన్నాడని అయితే అర్థమవుతుంది. సో పక్కకెళ్ళి కూర్చుంటే వీళ్ళు ఇలా జోక్స్ వేస్తుంటే, సో మీరు జోక్స్ వేయకండి, నాకు నచ్చట్లేదు, నేను రిసీవ్ చేసుకునే మైండ్సెట్తో లేని ఇప్పుడు ప్రజెంట్, సో నన్ను వదిలేయండి అని అయితే చెప్తారు. ఆ తర్వాత నిఖిల్ విష్ణు ఇలా అంటుంది అని అంటే వాడు మళ్ళీ నామినేషన్లు వేస్తాడు, చూసుకో విష్ణు అంటే విష్ణు ఏం చేస్తుంది, సో మణికంఠ దగ్గరికి వెళ్తుంది, ప్రామిస్ నేను అలా అనలేదు, సో వాళ్ళే అలా అన్నారు అని చెప్పేసి ప్రామిస్ కూడా ఇస్తుంది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ 3 మధ్యాహ్నం 3 గంటలకి ఇంకా టాస్క్లు స్టార్ట్ చేస్తాడనమాట. సో టాస్క్లు ఏంటంటే ఏదైతే మన బాల్పట్టు టవర్ పైన పెట్టు అనే టాస్క్ అనమాట. సో ఇదేంటంటే బిగ్ బాస్ 10 minutes టైం ఇస్తారు సంచాలకుగా సీతను పెట్టి. సో క్లాన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ని ఒక పిల్లర్ లాగా, అంటే నార్మల్ స్టిక్స్ ఉంటాయి వాటిని పిల్లర్ లాగా పేర్చి ఇంత పెద్ద బాల్ ఉంటుంది అనమాట. సో ఆ బాల్ని ఇట్లా నార్మల్గా నిచ్చెన్ లాగా 4 sides ఉంటుంది, అందులో వేయాలి, అదొక గోల్ లాగా అనమాట. సో అలా అందరూ వేయాలి అని అయితే చెప్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఇంకా నిఖిల్ అండ్ నబిల్ వెళ్తారు. సో ఫస్ట్ నిఖిల్ ఏదైతే ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ నుంచి ఇట్లా మనం పేర్చుకున్న పిల్లర్తోని తీసుకెళ్ళి అందులో వేయాలి. సో హ్యాండ్స్ తోని ఇలా వేయాలన్నమాట. ఫస్ట్ నిఖిల్ వెళ్తారు దాని దగ్గరికి, బట్ పడిపోతుంది. నబీల్ వచ్చేసి వేసేసి వస్తాడు. మళ్ళీ నిఖిల్ అక్కడే ఉండి దాన్ని కరెక్ట్ చేసుకొని వస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వెళ్తుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే వేసేస్తుంది. ఇంకా విష్ణు కూడా అంతే, ఫస్ట్ అటెంప్ట్లోనే వేస్తుంది. మణికంఠ కాంతార క్లాన్ మణికంఠ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వేస్తారు. సోనియా కూడా 1 అటెంప్ట్లోనే వేస్తుంది. ఆదిత్య, నైనిక వీళ్ళందరూ వేస్తారనమాట. బట్ లాస్ట్లో అయితే యష్మి ఇది కింద పడిపోతుంది, కింద పడుతుంది. ఆ లోపు వీళ్ళై 4 అవుతాయి. లాస్ట్లో నైనిక వెళ్తుంది, నైనిక కూడా వేసేస్తుంది అనమాట, 5 అవుతాయి. సో అప్పుడు బజర్ మోగుతుంది అనమాట. అప్పుడు ఎవరు విన్నర్ అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే సీత అంటది కాంతార క్లాన్ విన్నర్. 9 minutes 47 seconds కాంతార టీము 5 balls వేసింది అని చెప్పేసి సీత చెప్తుంది. సో తర్వాత తన టీంకి థ్యాంక్స్ ఆల్ అని లవ్ యూ అని అయితే చెప్తుంది అనమాట. సో అప్పుడు బిగ్ బాస్ అంటారు కాంతార టైం మీరు ఈ టాస్క్లో విన్ అయ్యారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక మెంబర్ తీసేసి ఆ ప్లేస్లో కాంతార టీం అని పెట్టేసుకోండి అని అయితే చెప్తాడనమాట. సో ఆ తర్వాత వచ్చేసి కాంతార బోర్డు అందరు కలిసి పెడతారు, ఆదిత్య గారు అందరిని పిలిచి సీత పెట్టిస్తుంది. తర్వాత వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అలా నబీల్ అడుగుతాడు అనమాట. నబీల్ నైనిక అలా కూర్చొని ఉంటారు. సో నబీల్ అడుగుతారు ఏంది మరి ఓటమి ఎలా ఉంది అని అడుగుతారనమాట. సో నేను చీఫ్ అయి చూపిస్తా, నేను చీఫ్ అయ్యాక చూపిస్తా, అందులో నిన్ను కూడా నా క్లాన్లోకి తీసుకుంటా, నైనికను కూడా పెట్టుకుంటాను అని చెప్తాడనమాట. మనకంట చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనీ అంటే టాస్క్లు ఆడడా, మనీ పని అని నబీల్ అంటాడనమాట. సో లేదు చీఫ్ అని చెప్పేసి మనీ సరదాగా ఆట పట్టిస్తాడు. సో ఇద్దరు జ్యువెల్గా తీసుకుంటారు. సో అప్పుడు బిగ్ బాస్ ఒకటి చెప్తారనమాట, ఇది ఫస్ట్ టాస్క్లో ఓడిపోయిన కారణంగా సర్వైవర్ అవ్వలేని ఒక అర్హత లేని వాళ్ళు, ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఒకరిని మీరే ఎంపిక చేసుకొని తీసేయండి అని, వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఆడడానికి వీల్లేదు అని అయితే బిగ్ బాస్ చెప్తాడనమాట. సో అప్పుడు నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఒక దగ్గర కూర్చొని, కాంతార క్లాన్. సో నిఖిల్, లక్ష్మి, సోనియా వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారనమాట. సో మనందరితో పోల్చుకుంటే మనీ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అని యష్మి అంటది అనమాట. సో నువ్వు సరైన పాయింట్స్ చెప్పు, అంతేగాని ఇలా చెప్పకు అని అక్కడ కూడా ఫైర్ అవుతాడు. ఇలా అయితే నేను చెప్పను అని చెప్పేసి యష్మి అంటుంది అనమాట. సో అంటే ఫస్ట్ నిఖిలే అడుగుతాడు, యష్మి ఎవరు మీరేమంటారు, ఎవరిని తీసిద్దామని చెప్పేసి అని. సోనియా అంటుంది అదే తను ఎప్పుడు అగ్రెసివ్, సోనియా కూడా మనీ పేరు చెప్పి తను ఎప్పుడు అగ్రెసివ్ అవుతాడో చెప్పలేం పరిస్థితిని. ఏ టాస్క్లో
అయితే అప్పుడు మంచి క్వశ్చన్ అడుగుతాడనమాట. సో నువ్వు నాకంటే ఏ టాస్క్లో ఎక్కువ చేసావో చెప్పు అని అడుగుతాడు. తర్వాత పృథ్వీ కూడా చెప్తాడు. పృథ్వీ ఏంటంటే మనీ ఏం చెప్తాడంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనీ పృథ్వీ చెప్తాడు. సో తను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు కదా అని చెప్పేసి రీజన్ చెప్పి సో తీసేయాలనుకుంటారు. బట్ అప్పుడు మనీ కూడా చెప్తాడనమాట. సో నా దగ్గర ఉన్న మెంటల్ స్ట్రెంగ్త్ సోనియా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గర ఉంది, మీ క్లాన్కి యూజ్ అవుతుంది అది అని అనుకుంటున్నాను, అందుకోసమే నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అని అయితే ఒక మాట వేసేస్తాడనమాట. అట్లా వేసేసిన తర్వాత బయట నబిల్ అంటాడనమాట మనీని తీసేస్తారు అని. అంటే వేస్ట్, తన పాయింట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు అని ప్రేరణ అంటుంది. నాకైతే నిఖిల్ పృథ్వీని తీసేస్తాడేమో అనిపిస్తుంది. సో పృథ్వీ నిఖిల్ కంటే స్ట్రెంగ్త్ ఎక్కువ కదా, సో ఈక్వల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అండ్ కొన్నిసార్లు ఈక్వల్, సో కాబట్టి పృథ్వీని తీసేస్తాడు అని అయితే అనుకుంటున్నా అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ క్లాన్ నుంచి ఎవరిని తీసేస్తున్నారో అని బిగ్ బాస్ అడిగితే మణికంఠన్ బిగ్ బాస్ అని చెప్తారనమాట. అప్పుడు అందరు షాక్ అవుతారు. సో షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ 9 PM ఈట్ ఇట్ అని చెప్పేసి 2 పెద్ద తాళీలు తీసుకొచ్చి పెట్టి టాస్క్ కండక్ట్ చేస్తారనమాట బిగ్ బాస్. అప్పుడు విష్ణు ఏమంటారంటే ఇప్పుడే పెరగన్నం తినేసాను నేను, ఇప్పుడే పెరగన్నం తినేసాను నేను అని చెప్పి అంటది విష్ణు. అంటే నేను ఎవరు చేయలేదు దీన్ని, పూర్తిగా ఎవరు ఫినిష్ చేయలేదు. నిజంగానే మరి ఎవరు ఫినిష్ చేయలేదు. 9 PM అంటూ ఆల్రెడీ చాలా మంది డిన్నర్ కూడా చేసేస్తుంటారు. అందుకే సీత కూడా చెప్పేసింది ఆల్రెడీ నేను పెరగన్నం తిన్నాను, నేను తినలేను అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరిని పంపిస్తున్నారో పంపించండి, శక్తి క్లాన్ అండ్ కాంతారా క్లాన్ అని బిగ్ బాస్ అడుగుతారనమాట. సో అప్పుడు వచ్చేసి మన కాంతారా క్లాన్ నుంచి నబిల్ వెళ్తాడు, శక్తి క్లాన్ నుంచి సోనియా వెళ్తుంది అనమాట. సో అప్పుడు బిగ్ బాస్ కొన్ని మధ్యలో వీళ్ళని ఫన్నీగా అడుగుతారనమాట. ఎలా ఉంది నబిల్ బిర్యానీ ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తాడు. సోనియా కడుపు నిండిందా అని బిగ్ బాస్ అడుగుతాడు అండ్ అని చెప్పేస్తుంది అనమాట. సో ఎవరైనా ఎక్కువ తినలేరు, అది ఆల్రెడీ నైట్ టైం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆయన కూడా ట్రై చేస్తారు వాళ్ళు. అప్పుడు ఫన్నీగా బిగ్ బాస్ విష్ణు ఆకలిస్తుందా అని అడుగుతారనమాట. సో అప్పుడు అవును అని అంటే అయితే చూస్తూ ఉండిపోవాలా, చూస్తూ తినేసేయని అంటాడనమాట. సో తర్వాత వచ్చేసి విష్ణు ఒక సాంగ్ పాడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అంటే వివాహ భోజనం సాంగ్ పాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోనియా రెండో ఎక్కం చెప్తూ తినండి అని అంటే చెప్తుంది అనమాట 2 1 2 అని చెప్పేసి. నబిల్ 8వ ఎక్కువ అని చెప్పు అని అంటే సో నబిల్ కూడా చెప్తాడు. సో చెప్పేసి తర్వాత వాళ్ళు తినలేకపోతారు. మీరు ఒంటరిగా ఈ టాస్క్ ఫినిష్ చేయగలరా, మీకు హెల్ప్ కావాలని అడిగితే హెల్ప్ కావాలి అని చెప్తారనమాట. సో ఇంకొకరిని తీసుకోండి అంటే కాంతారా టీం నుంచి యష్మి వస్తుంది. సో ఇటు కాంతారా కాదు, శక్తి టీం నుంచి యష్మి వస్తుంది, కాంతారా టీం నుంచి ఏమో మన ఆదిత్య వస్తారు. అయినా కూడా తినలేకపోతారనమాట. సో ఏమంటే యష్మిని ఒక సాంగ్ పాడు అని అయితే అంటారనమాట. తను తింటూనే అలా హంగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బజార్ మోగుతుంది. సో 7 సభ్యుల క్లాన్లో ఎవరు కూడా పూర్తిగా తినలేకపోయారు కాబట్టి ఈ టాస్క్లో 2 ఫెయిల్ అయ్యారు, డిస్క్వాలిఫై అని అయితే చెప్తారు. ఇంకొక 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అలాగే మిగిలిపోయాయని కూడా చెప్తారనమాట. సో ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకొంచెం టైం ఇవ్వండి, బిగ్ బాస్ తినేస్తామని అయితే అడుగుతారు. సో అప్పుడు ఎవరైతే ఈ తాల్ని బిర్యానీ టేస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు తినేయండి అనగానే అందరు ఇలా వచ్చేస్తారు, విష్ణు వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ కొంచెం ఫుడ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. సో అప్పుడు దొరికేది కూడా అప్పుడప్పుడే కాబట్టి ఎందుకంటే మనం అంతకుముందు సీజన్లో కూడా చూసాము. సో కాబట్టి వాళ్ళకి ఇంకా టేస్ట్ చేయాలని ఉంటుంది, వెళ్తారనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోనియా చెప్తా చెప్తుంది అంటే ఒక అన్సీన్లో ఉంటుంది ఇది. సోనియా ఏమని చెప్తుందంటే మన ఎవరికి నిఖిల్ పృథ్వీకి చెప్తూ ఉంటుంది కెమెరాని చూస్తూ. సో ఏమంటుంది అంటే మనది ఇది పర్సనల్ బాండ్, మనం ఎప్పుడైనా గేమ్ గురించి మాట్లాడుకున్నామారా? మాట్లాడుకోలే కదరా. సో వీళ్ళేంట్రా గేమ్ కలిసి ఆడుతున్నాడు, గ్రూప్ గేమ్ మేము ఎప్పుడైనా అనుకున్నామారా? పర్సనల్స్ షేర్ చేసుకున్నాము, ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటున్నాము, ఉంటున్నాం, ట్రావెల్ అవుతున్నాము. సో వీళ్ళేంట్రా ఇలా గ్రూప్ గేమ్ అని అంటున్నారు అని చెప్పేసి సోనియా అంటది. అంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నిఖిల్ వైపుకి ఎవరు రావడానికి రెడీగా లేరు అంటే బికాస్ ఆఫ్ సోనియా అండ్ సోనియానే అని అర్థమైపోయి ఉంటుంది. సో తన మీద రాకూడదు అని చెప్పేసి ముందు ఆల్రెడీ తనకు కొంచెం ఎక్కువనే నాలెడ్జ్ కాబట్టి ఆల్రెడీ తనకి బయట ఎలా పోర్ట్రే అవుతుందో అర్థమై ఉంటుంది కాబట్టి అందుకోసమే ఇలా ఒక బాణాన్ని ఇలా వదిలేసింది. సో కానీ ఆల్రెడీ అంత నెగిటివ్ అయిపోయింది. సో ఇంకా దాన్ని ఏం చేసినా కూడా ఇప్పటికైనా ఇండివిజువల్ గేమ్ ఎవరిది వాళ్ళు ఆడితే ఫ్యాన్స్ వచ్చే అవకాశం అయితే ఫ్యాన్ బేస్ పెరిగే అవకాశం ఉంటుంది, సోనియా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి రాను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి టాస్క్లు ఉంటాయి, ఎవరెవరు గెలుస్తారు, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు ఉండబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ పూర్తిగా చూడట్లేదు. పూర్తిగా చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఒక ఒపీనియన్ని మీరు కామెంట్ ద్వారా నాకు చెప్తే నేను దాన్ని ఇంకా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి గైస్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.